హలో, ఏం చేస్తున్నావు? చెప్పు. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. షిర్డీ ఉన్న తులజాపూర్ అమ్మవారి టెంపుల్కి. తుల్జాపూరా? ఆహా! ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా యుద్ధానికి వెళ్లే ముందు ప్రతిసారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేది. ఇక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ కదా, సో అక్కడ నేను బ్యాంగిల్స్ కొందామని అనుకుంటున్నా. కొనుక్కో, ఎవరొద్దన్నారు నిన్ను? సరే, మరి డిజైన్ పంపిస్తే ఏది బాగుందో చెప్పు. బిల్లు నువ్వే కట్టాలి, ఓకేనా? ఏ చిన్న చిన్న ఖర్చులకి పర్మిషన్లు అడుగుతావు ఎందుకమ్మా? తీసుకో, నేనే కడతలే బిల్లు. తుల్జాపూర్కి వెళ్ళిన తర్వాత గుడి బయట గాజులు తీసుకుంటున్నారేమో అనుకున్నా. బిల్ వచ్చిన తర్వాత తెలిసింది హైదరాబాద్లో ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళిండ్లని. గాజులు షాపింగ్ చేసిన తర్వాత తుల్జాపూర్కి బయలుదేరిండ్లు. సరే కానీ డిజైన్స్ పంపించిన కదా, ఏదో సెలెక్ట్ చేసి చెప్పు. నువ్వేమో తుల్జాపూర్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొంటున్నావు అనుకున్నా. నువ్వు హైదరాబాద్లోనే ముకుందాకి వెళ్ళి గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నావు. మళ్ళీ టెండరా నాకు? రింక్ వేసుకున్న బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అవి రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్ చాలా బాగున్నాయి. ఈవెన్ పార్టీ వేర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. డిజైన్ అంత బాగుంది. ఇంతకీ ఎందుకు ముకుందాలోనే తీసుకున్నావు? యాంటిక్ డిజైన్ బ్యాంగిల్స్ 20 గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ తెలుసా ఇక్కడ. అండ్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ అయితే ఇంకా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. అండ్ నో మేకింగ్ ఇక్కడ. అండ్ వేస్టేజ్ వచ్చేసి ఓన్లీ 12% నుంచి, అందుకే